ఒక్క మహిళ భారతదేశ ఏకైక మహిళా ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుదేవి బాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని మాంకాళి చౌరస్తా వద్ద పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ నేటి తరానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు ఎంతో స్ఫూర్తినిస్తాయని, గరీబ్ హఠావో నినాదంతో దేశంలో పేద ప్రజలకు ఎనలేని సేవలు చేసిన గొప్ప నేత ఇందిరాగాంధీ అని పేర్కొంటూ నివాళులర్పించారు. కాగా బుధవారం రోజున వేములవాడకు ఇచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముప్పు గ్రామాల ప్రజలకు 5,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మాజీ భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి వేడుకలను ఈరోజు వేములవాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వంలో ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. కేవలం జయంతి మాదిరిగా కాకుండా ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయ సాధన కొరకు, ఆమె ఏ ఆశయాల కొరకు ఈ భారతదేశానికి తన ప్రాణాన్ని బలిదానం చేసిందో ఆ ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రస్తుతం ఈ రాష్ట్రంలో యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తూ భారత మాజీ ప్రధాని ఉక్కు మహిళ అయిన ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయ సాధన వైపు అడుగులు వేస్తుంది. ద్వారా మనమందరం కూడా ఇందిరాగాంధీ అంటే ప్రతి గుండెకు ప్రతి గూడానికి కూడా తెలిసిన పేరు. కాబట్టి ఆ ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయ సాధనకు తప్పకుండా స్థానిక శాసనసభ్యులతో పాటు యనమల రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ఇలా వారి ఆశయ సాధన కొరకు మనం అందరం కూడా భారతదేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలను వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో వేములవాడ పట్టణ కాంగ్రెస్ పక్షాన మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి పూలమాలను సమర్పించి వారి ఆశయ సాధన ముందుకు తీసుకొని పోతామనేటువంటి ఒక ప్రచురణ కోడి. ఈ క్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు, వేములవాడకు సంబంధించిన పట్టణ బ్లాక్ జిల్లాకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా పాల్గొని వారికి నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలు ఒకసారి మననం చేసుకుని ఈ తరానికి వారు చేసిన సేవలు చెప్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోయేటువంటి సందర్భంగా ఈ వేదికను ఉపయోగించుకోవాల్సిన క్రమంలో ఇండియా అంటేనే ఇందిరా అంటేనే ఇండియా అనేటువంటి పిలువబడే స్థాయిలో ఉక్కు మహిళగా పేదల పక్షాన ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు గూడు గుడ్డ అనేటువంటి నినాదంతో గరీబీ అడ్డావని నినాదం తీసుకొని వచ్చి బ్యాంకులను జాతీయకరణ చేసి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి పివి నరసింహరావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వాన మరి వారి యొక్క ఆలోచన విధానం తీసుకొని పోతున్నాం అన్నమాట. 1984లో వారు ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలై చనిపోయినా ఈనాటికి ఇందిరమ్మ పేరు ప్రతి పల్లెటూరులో మనకు వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఈరోజు ఇప్పుడు తెలంగాణలో శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇందిరమ్మ ఇండ్లను వారి పేరు ఇవ్వాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో రేపటి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడకు వస్తున్న సందర్భంలో రాజన్న ఆలయ అభివృద్ధి, వేములవాడ పట్టణ అభివృద్ధి, రాజన్న సిరిసిల్ల